జగంపేట కార్తికేయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో కొన్ని విభాగాలను జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామ శివారు ఓవర్ బ్రిడ్జ్ సర్వీస్ రోడ్లో గల కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలను జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జగంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్లు, విశిష్ట అతిథి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సతీమణి జ్యోతుల లక్ష్మీదేవి ప్రారంభించారు. పంతం విజయలక్ష్మి, పంతం కృష్ణవేణి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడారు. పేదవారు అధికంగా ఉండే మెట్ట ప్రాంతంలో 2 హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు రావడం అభినందనీయమని, శనివారం కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గైనకాలజీ, పీడియాట్రిక్, సాధారణ వ్యాధుల చికిత్స, పాలిట్రామా, ఆర్థోపెడిక్ వంటి వ్యాధులకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు కల్పించి పేదలకు ఉచిత వైద్యం అందించడమే కాకుండా ముఖ్యంగా డాక్టర్ అవినాష్ తక్కువ ఫీజుతో పేదలకు మెరుగైన వైద్యం అందించి సేవా నిరతిని చాటుకోవాలన్నారు. సక్సెస్ అవుద్దని చెప్పేసి సంపూర్ణంగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది హాస్పిటల్ ఆయన ప్రారంభించిన దగ్గర నుంచి కూడా దినదినాభివృద్ధి అవుతూ వస్తుంది. పేషెంట్లో కూడా ఒక నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు మరింత ఇది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆయనకు ప్రాక్టీస్ పెరగడం కంట సామాన్యులకి ఈ ఆరోగ్యశ్రీ రావడం వల్ల చాలా వెలుసుబాటు ఉంటుంది వైద్యం చేయించుకోవడానికి. ఇక్కడ చూస్తే గైనకాలజీ ప్రాబ్లం అన్నది ఇది చాలా మందిలో ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి. అవగాహన లోపం వల్ల ఇది ప్రమాద స్థాయికి కూడా తీసుకుపోయే పరిస్థితులు ఉంటాయి. అటువంటి గైనకాలజీని ఇవాళ ఆరోగ్యశ్రీలో చేర్చి ఇక్కడ వైద్య సౌకర్యాన్ని అందించేటటువంటి పరిస్థితి కార్తికేయ హాస్పిటల్లో తీసుకోవడం అన్నది చాలా అదృష్టం. మన ప్రాంత ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే పీడియాట్రిక్ చంటి పిల్లల వైద్యం ఇది కూడా అంతే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పిల్లడు పుట్టిన తర్వాత పుట్టిన మరుక్షణం నుంచి కూడా వైద్యం కావాల్సినటువంటి పరిస్థితుల్లోనే ఉంటుంది. ఆ అన్ని సౌకర్యాలని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో తేవడం. ఈరోజు ఒక ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఆరోగ్యశ్రీ మనకు వచ్చినందుకు, జగ్గంపేటలో వచ్చినందుకు సామాన్యుడికి అందుబాటులో వైద్యం అందుతుంది అని ఎంతో ధైర్యంతో ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఈ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రమేష్, కోర్పు లచ్చయ్య దొర, సొంకవల్లి రాజు, జాస్తి వసంత్, టీవీవి సత్యనారాయణ, కందుల బాబ్జీ చౌదరి, కందుల నాని, గోలి శ్రీనివాస్, కార్తికేయ హాస్పిటల్ ఎండీ కేవీ రమణ, కుటుంబ సభ్యులు డాక్టర్ అవినాష్, రత్నలత, అలేఖ్య, నాగప్రవీణ్, ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, నీలాద్రిరావుపేట సర్పంచ్ ములంపాక సురేష్, కార్యదర్శి తరంగిణి, జాస్తి వసంత్, అడబాల ఆంజనేయులు, దొమ్మా శ్రీను, సూరంపాలెం బాలు, కొత్త కొండబాబు, వేములకొండ జోగారావు తదితరులు పాల్గొన్నారు. అండ్ ఈ హాస్పిటల్ వచ్చేసి 2021లో స్టార్ట్ చేసామండి. అప్పటి నుంచి కూడా ఇక్కడ మన ఏరియాలో అఫోర్డబుల్ వైద్యం అందరికీ అందించాలని, క్వాలిటీ వైద్యం అలాగే ప్రయత్నిస్తున్నాం అందరికీ కూడా. అండ్ మనకి ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయింది మన హాస్పిటల్లో వచ్చేసి 5 డిపార్ట్మెంట్స్లో స్టార్ట్ అయిందండి. ముందుగా గైనకాలజీ, ఆబ్స్టెటిక్స్, మన నార్మల్ డెలివరీలు కానించి సి సెక్షన్లు, సిస్టెక్టమీలు, రకరకాల సర్జరీలు, అక్కడి నుంచి జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, తర్వాత పీడియాట్రిక్స్ పిల్లలకి ఎన్ని ట్రామా కేసులు, యాక్సిడెంట్ కేసులు కానీ, ఫ్రాక్చర్ కానీ అన్నిటికీ కూడా మనకి ఆరోగ్యశ్రీ లభిస్తుంది ఇక్కడ. అవి కాకుండా మనకి మామూలుగా లభించే జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో జరిగే అన్నీ కూడా
మనకి లభిస్తుంటాయండి. జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి అండి. ఈరోజు మన జగ్గంపేట నియోజకవర్గంలో కార్తికేయ హాస్పిటల్లో డాక్టర్ గారు మంచి ఆరోగ్యశ్రీ సదుపాయం కూడా తీసుకొచ్చారు. ఈ రోజు నుంచి ముఖ్యంగా స్త్రీలకి గైనకాలజీకి సుప్రియ మేడం గారు కూడా చూస్తున్నారు. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. మన కార్తికేయ హాస్పిటల్లో డాక్టర్ అవినాష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మనకి ఆరోగ్యశ్రీ కూడా గైనిక్కి సంబంధించిన పీరియాడిక్కి సంబంధించిన గైనికాలజీకి అన్నిటికి కూడా ఆరోగ్యశ్రీ రావడం జరిగింది. పీరియాడిక్ సర్జరీస్ అన్నీ కూడా ఈ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీలో చేస్తారు. కాబట్టి ఈరోజు దీన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం.